చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మీ మధు. గోల్డెన్ హవర్ ఎంతో ముఖ్యం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మొదటి గంట అయినటువంటి గోల్డెన్ హవర్ ఎంతో ముఖ్యమని ట్రాఫిక్ సిఐ మురళీకృష్ణ అన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రతికే ఛాన్సులు 90% ఉన్నాయని, కాబట్టి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రజలెవరైనా వెంటనే ఆసుపత్రికి తరలించి మానవత్వంతో వ్యవహరించాలని సిఐ కోరారు. అలా తరలించిన వారిపై ఎటువంటి కేసులు ఉండవని, వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగనవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ₹1,50,000 విలువ చేసే వైద్యం ఉచితంగా లభిస్తుందని సిఐ మురళీకృష్ణ తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. పోలీసులు కేసులు రాసేది మీ భద్రత కోసమేనని, డబ్బుల కోసం కాదని ఆయన పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన, వాహనాన్ని ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని సిఐ మురళీకృష్ణ హెచ్చరించారు. గత 6 నెలల నుంచి కూడా మన కమిషనర్ గారు ఆదేశాల మేరకు, సిపి గారు ఆదేశాల మేరకు, మన డీసీపీ గారు, ఏడీసీపీ గారు, ఏసీపీ గారు ఆదేశాల మేరకు కంటిన్యూగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. మోర్ దాన్ విజయవాడ సిటీలో బెంజ్ సర్కిల్, మన బందర్ రోడ్లో ఎస్పెషల్లీ ఒకప్పుడు 10% అట్లా ఉండేది హెల్మెట్ వేరింగ్. కానీ ఇప్పుడు దరిదాపుగా మన స్టాటిస్టిక్స్ తీస్తే 70 to 80% వేరింగ్కి వచ్చింది మన డీజీపీ ఆఫీస్ నుంచి కూడా. దానికి కూడా దీని మీద ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా చాలామంది కూడా ఈ హెల్మెట్ మీద సరైన నిర్ణయం తీసుకోలేక, తర్వాత యాక్సిడెంట్ కారణమైనప్పుడు చనిపోవటం, లేకపోతే మేజర్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మనకి యాక్సిడెంట్లో మేజర్గా జరిగేటప్పుడు ఈ చేతులు కానీ, కాళ్ళు కానీ, ఇంకా వేరేదైనా కానీ రిపేర్ చేసుకోవచ్చు. కానీ తలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అతని జీవితంతో పాటు అతని మీద ఆధారపడిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంప్లీట్గా పోతున్నారు. ఎంతోమంది బాధకు గురవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఈ వితౌట్ ఏ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ చేసి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారు. హెల్మెట్ ఉంటే దరిదాపుగా ఒక 70% క్షేమంగా ఉండే అవకాశం ఉందండి. హెల్మెట్ వేర్ చేయడం వలన 70% క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తలకే, మిగతా అన్నీ కూడా ఏదన్నా కానీ మైనర్గా మనం రికూప్ అవ్వచ్చు. కానీ తలకి దెబ్బ తగిలిన తర్వాత ఆ చిన్న దెబ్బ అవ్వచ్చు, పెద్ద దెబ్బ అవ్వచ్చు, అది ఒకసారి అన్కాన్షియస్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ కూడా అన్కాన్షియస్లో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ ఒక వేర్ చేసుకోవడం అనేది వాళ్ళ బాధ్యతగా గమనించాలి. అది ఒక పార్ట్గా పెట్టుకోవాలి, బాడీలో ఒక పార్ట్గా పెట్టుకోవాలి. 2 వీలర్ రైడ్ చేసినప్పుడు ఈ రూల్స్ అనేది అన్నీ కూడా మన క్షేమం కోసం ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టినాయి. దాన్ని తప్పినప్పుడు మనం దారిలో పెడడానికి ఫైన్స్ రూపేనా ఇంపోజ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము, అట్లానే ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సార్, మిగిలిన 30% మంది హెల్మెట్లు ధరించబోవడానికి కారణం ఏమేమి ఉంటుంది? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారండి. నాకేదో తలకి వినపడతలేదు, తల నొప్పి వస్తుంది, లేకపోతే హెడ్, అంటే కేర్లెస్నెస్ తప్పితే వేరేది ఏం లేదు, నిర్లక్ష్యం. ఏమవుద్దులే, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ కొంచెం స్పీడ్లోనే ఏం జరుగుతుంది అనుకోవచ్చు. తలకి దెబ్బ అనేది చిన్నగా వెళ్ళినప్పుడు తగిలినా దెబ్బ తగులుతుంది. సెన్సిటివ్ పార్ట్స్లో తగిలితే చిన్నగా జారి పడిపోయినా కానీ ఒక్కోసారి అన్కాన్షియస్ అయిపోతాం. మనకి గతం కూడా మర్చిపోయిన రోజులు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా కొంతమంది ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయిన ఇవి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. గత వారం కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 వరకు గోల్డెన్ అవర్లో ఏ ప్రైవేట్ ఆసుపత్రి అయినా, ఏ ప్రభుత్వ ఆసుపత్రి అయినా ₹1,50,000 వరకు ఖర్చు. దాని గురించి ఏమన్నా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా? ఇది ఎగ్జాక్ట్ అండి. కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంది. దీని ప్రజల్లోకి అందరూ కూడా ఈ గోల్డెన్ అవర్లో తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 1,50,000 ఏదైతే ఉందో ఇమీడియట్గా ఏ హాస్పిటల్ అయినా బేర్ చేయడానికి రెడీగా ఉండాలి. చాలామందికి ఒక అపోహ, హాస్పిటల్కి తీసుకెళ్తే కేసులో ఇరుక్కుంటామేమో, మళ్ళీ సాక్ష్యాలు చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అమౌంట్ కట్టాల్సి వస్తుందని అని కొంతమందికి మనసులో చేయాలని ఉంటుంది. చాలా వరకు కూడా 90% ఒక మనిషి పక్క మనిషి బాధపడుతుంటే బాధపడిన మనిషి దరిదాపుగా ఉండడు. కానీ దాన్ని చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా వస్తాయి, మళ్ళీ ఫర్దర్గా నేను ఎక్కడ ఇరుక్కుంటాను, నా టైం వేస్ట్ అవుతుందనే లెక్కలోకి వెళ్తున్నారు. కానీ మనం ఒకళ్ళకొకళ్ళం బాధ్యత అనేది ఉండాలి. దానికి తోడు గవర్నమెంట్స్ కూడా దీనికి సపోర్టివ్గా ఉంది. కాబట్టి
దీన్ని అందరూ కూడా ఆలోచన చేసి అవగాహన కల్పించుకొని ప్రతి మనిషికి కూడా యాక్సిడెంట్ అయితే అతనితోటి జీవితం కాదు, అతను మన సొంత బంధువు అవ్వచ్చు, బంధువు కాకపోవచ్చు. మన సొంత బంధువులాగా ట్రీట్ అయితే అతని మీద ఆధారపడిన ఫ్యామిలీని రోడ్డు మీదకి రాకుండా జాగ్రత్తగా తీసుకోవడం ఉంది. అది చాలా పుణ్య కార్యక్రమం కూడా. అందరూ కూడా విధిగా బాధ్యతగా వ్యవహరించాలి మనుషులుగా పుట్టినందుకు. ఈ లక్షణాల స్కీమ్ గురించి కూడా పబ్లిక్లోకి వెళ్తే చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది సార్. ఈ హెల్మెట్లతో పాటు దీన్ని కూడా మీరు అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము గవర్నమెంట్ తరఫున ఏదైతే ఉన్నాయో ప్రోయాక్టివ్గా ఇది మేము ఖచ్చితంగా అందరికి కూడా అవగాహన కల్పిస్తామండి. ఓకే, ఈ ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే ఇది విస్తృతంగా ప్రచారంలో తీసుకొస్తే మీ ఛానల్స్ కానీ ఇవన్నీ కానీ కూడా పబ్లిక్ న్యూస్ ఐటమ్స్లో కానీ దీన్ని ఖచ్చితంగా తీసుకొస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మనుషుల్లో చేంజ్ అనేది వస్తుందండి. విన్నారు కదా, ఇది ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలోనే ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స చేసి గాయపడిన వ్యక్తికి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. గత వారం కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్లో ఈ ప్రమాదం గాయపడిన వ్యక్తిని ఎవరైనా సరే, దారిన పోయే వ్యక్తి ఎవరైనా సరే ఆసుపత్రికి తీసుకెళ్తే వారి మీద ఎటువంటి కేసు నమోదవదు. అలాగే తీసుకెళ్లిన వారు గాయపడిన వ్యక్తికి సంబంధించి చికిత్సకు అయ్యే డబ్బుల్ని ₹1 కూడా పెట్టక్కర్లేదు. ఎందుకంటే గోల్డెన్ అవర్ లో జరిగే చికిత్స దాదాపు 1,50,000 వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి ఎక్కడికైనా వర్తిస్తుంది. కాబట్టి ప్రజలు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా గాయపడిన వ్యక్తి కనపడితే ఎలాంటి మొహమాటం లేకుండా ఇమ్మీడియట్లుగా అతను తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే 1,50,000 వరకు చికిత్స ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ప్రజలు ఈ విషయంలో ఆలోచించి సాటి వారికి సాయం చేసి అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.